ఆ విధంగా నీకోసం నా కోసం ఆ విధంగా సిలువ సాగింది. 9 గంటలకు సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటలకు చచ్చిపోయాడు. ఉదయం 9 గంటల నుంచి, ఇవాళ కదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చనిపోయిన రోజున ఉదయం 9 గంటల నుంచి ఇంకా నా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా ఎంతసేపు మాట్లాడతాడు తెలిసిన దేవుడు? ఇంకా గంటన్నర సేపు మాట్లాడతాడు. 9 గంటలకు మేకులు కొట్టిన నా దేవుణ్ణి, అప్పుడు ఆయన అక్కడ మొదలుపెట్టిన మాటలు బట్టి వేలవాది లక్షల మంది ఉన్న జనాన్ని బట్టి ఆయన ఎలాడుతున్న సిరి మీద కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, దొక్కలో పొడిచారు, చచ్చిపోయాడు లేదని చెప్పేసి ఆయన శిలువ చెట్టుకి అనేకమైన గుప్పులు, అనేకమైన నట్లు వల్ల దీపంతా కొట్టిపోయింది, కొడా దెబ్బల వల్ల కొట్టిపోయింది, నడవలేని స్థితి. ఆయన కాళ్ళకి 2 కాళ్ళకి కలిపి మేకు కొట్టారు. అదే కొంచెం ఇలాగే ఉన్నా చెయ్యమన్నా మార్చుకుందాం అనుకుంటా కాకుండా చేతికి ఇంకొక మేకు కొట్టారు, ఈ చేతికి మేకు కొట్టారు. ఎలాడుతున్న ఆయన మీకోసం నా కోసం, నేను చనిపోతున్నాను కానీ అది మీరు బాధపడుతున్నారు, కానీ నేను చనిపోవటమే మీకు మేలు, నేను చనిపోవటమే మీకు ఆశీర్వాదం, నేను చనిపోవటమే మీకు దీవెన అని ఆ శిలువ యాగంలో నీకోసం నా కోసం ప్రాణత్యాగం చేసిన ఎంత గొప్ప దేవుడు. మరణంలో ఉండి కూడా ఆ శిలువ మీద ఏలాడుతూ కూడా ఇంకా ఇంకా మాట్లాడుతున్నాడు. దయచేసి ఆ దేవుని నమ్మండి, దయచేసి ఆ మాటలు మీరు నమ్మండి, ఆయన్ని మనం పూజించుదాం. ఎందుకంటే నీకోసం నా కోసం ఇంకా దేవుళ్ళు అనేవారు లోకంలో మన ఊళ్ళో ఉంటే ఉండొచ్చు, కానీ దేవుళ్ళు అనేవారు ఉన్నాను. ఎంతటి ప్రాణత్యాగం చేసిన దేవుడు మీరే లేడండి. మీరు ఏ దేవునన్నా తీసుకోండి, మన కోసం ప్రజల కోసం చనిపోయిన దేవుడు ఏ దేవుని చరిత్ర లేదు, ఈ దేవుని చరిత్ర తప్ప.